Hi, hello friends. Welcome back to our channel Kirti Vivek. So ఈ రోజు వీకెండ్ బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము. సో మీరు ఇంతకు ముందు చూసినట్టు హనాయా హిబాచి రెస్టారెంట్ కి అయితే ఈ రోజు డిన్నర్ డేట్ కి వచ్చేసాము. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం కూర్చున్న టేబుల్ దగ్గరే కుక్ చేస్తారు, మన ముందే కుక్ చేస్తారు, కుక్ చేసి సర్వ్ చేస్తారు అనమాట. సో అది ఎలా చేస్తారు, టేస్ట్ ఎలా ఉంది, ఏం ఆర్డర్ చేసాము, అవన్నీ మీరు వ్లాగ్ లో ముందైతే చూస్తారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో మీకు ముందు కనిపిస్తున్నది మనకి 3 సైడెడ్ కౌంటర్ లాగా టేబుల్ ప్రొవైడ్ చేశాడు సర్వింగ్ కి, అండ్ సెంటర్ లో మనకి కుకింగ్ గ్రిడల్ లాగా ఉందన్నమాట. దాని మీద కుక్ చేస్తారు. మనకి ముందు ఏం కావాలో ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసుకుంటే ఫస్ట్ వాళ్ళు సర్వ్ చేస్తారు. మనకి ఇక్కడ మెయిన్ కోర్స్ ఒకటే మనం ముందు కుక్ చేస్తారు. అపెటైజర్స్, సూప్, సలాడ్ ఇవన్నీ మనం ఏవైతే ఆర్డర్ చేసుకుంటామో అవి ఇమీడియట్ గా మనకి డైరెక్ట్ సర్వ్ చేసేస్తారు. ఓన్లీ మెయిన్ కోర్స్ ఒకటి కుక్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది సుషి. ఇక్కడ సుషి, సలాడ్ అండ్ సూప్ ఆల్రెడీ సర్వ్ చేశారు. షెఫ్ అయితే వచ్చారు, ఇప్పుడే స్టవ్ ఆన్ చేసుకుని మనని అడుగుతున్నారు అనమాట. మనం ఆర్డర్ చేసిన అన్ని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు ఒకసారి. ఇప్పుడు తన సర్వర్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. మనకి స్టార్టర్స్ అయితే కొన్ని స్టార్టర్స్ సర్వ్ చేస్తున్నారు. ఈ రెస్టారెంట్ కి అయితే మేము ఫ్రెండ్స్ తో వెళ్ళాము. సో మేము ఆర్డర్ చేసిన మెయిన్ కోర్స్ లో ఐటమ్స్ వచ్చేసి షింప్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ నూడిల్స్. సో మనం ఆర్డర్ చేసుకున్న దానికి యూజువల్లీ ఇక్కడ మెనూలో అయితే రైస్ అండ్ నూడిల్స్ అని యాడ్ ఆన్. Oh no! Oh no! Want to try? No? Yeah? There we go. Oh no! There we go. Woohoo! Happy Valentine. Okay, everybody, watch your eyes out. Ready? Yeah. Oh no, Japanese potato man. All right. Japanese potato man. Oh. Open them up. Oh no. Oh, there we go. Oh, whoa. Woohoo! Alright. Ready? Japanese the cowboy. Yeah.
Oh no, see that? There we go. Oh no, good. Oh yeah. Ready, 1, 2. There you go. Oh no. Huh? There you go. Oh, there we go, sir. You got it. Come on. Try one catch there. You can do that. Put them on. Come. There we go. No pressure. Lean there. There I go. You got it. Oh, no. This one is a hard one. You can. Underneath the Coca-Cola. Oh, no. That's underneath. Sweet off. థ్యాంక్ యూ. సో షింప్ తింటావా? దాంట్లో పెట్టేసుకో ప్లేట్లో. I don't know what is this. Cannot find. I think it's sweet potato. Yeah, okay. Oh no, onion. Alright. Japanese and mango. Oh no. Japanese with barbecue. Oh no, Japanese barbecue. సో వీడియో ఎలా ఉంది ఇప్పుడు దాకా మీరు చూస్తున్నది? ఏంటి వీళ్ళు ఫుడ్ తినడానికి వెళ్ళారు, టేబుల్ మీద ఏదో మంట అంటిస్తున్నారు, ఏం జరుగుతుందని ఆశ్చర్యపోతున్నారా? ఏం లేదండి, కుకింగ్ అయితే స్టార్ట్ చేశాడు. మనం ష్రింప్ అండ్ చికెన్ ఆర్డర్ చేసాం కదా, అట్లాగే కొన్ని వెజీస్ మన ముందు అక్కడ ఫ్రై చేస్తున్నాడు, చికెన్ అండ్ ష్రింప్. సో మనకి ఎక్స్ట్రా కుక్ బాగా ఫుల్లీ కుక్డ్ కావాలంటే అదే ముందు చెప్పినట్లు తనకి చెప్తే మనకి అది ఇంకొంతసేపు కుక్ చేసి దాన్ని మళ్ళీ ఇలా చాప్ చేసి మనకి ప్లేట్స్ లో సర్వ్ చేస్తాడు along with rice or noodles, whatever you ordered. So basically food is for someone who would like to try something different than routine. వాళ్ళకి నచ్చుతుంది. సో మీరు కనుక ఈ ఫుడ్ మన ఇంట్లో చేసినట్టు ఉప్పు కారం ఫుల్ ఆఫ్ మసాలాస్ తోటి ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాత్రం నా సజెషన్ అయితే వెంటనే లెగిసి జేబులో చేతులు పెట్టుకుని ఎగ్జిట్ ఎటువైపు ఉందో చూసుకుని బయటికి వెళ్ళిపోవడం బెటర్. జస్ట్ కిడింగ్. సో యా, ఆ ఎక్స్పెక్టేషన్ అయితే వెంటనే మన మైండ్ లోంచి తీసేయాలి ఈ రెస్టారెంట్ కి అయితే, ఎస్పెషలీ జపనీస్ కైండ్ ఆఫ్. బికాస్ వాళ్ళు స్పైసెస్ తింటారు, బట్ మన డిషెస్ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వదు ఈ టైప్ ఆఫ్ కుకింగ్. సో ఇలాగా డిఫరెంట్ గా అప్పుడప్పుడు ఇట్స్ ఓకే, ఎట్లా ఉన్నా పర్లేదు ట్రై చేద్దాం అని అంటే దట్ షుడ్ బి ఫైన్. కొంతమంది ఇట్లాగే ఇష్టపడతారు, లైక్ హాఫ్ కుక్డ్ అండ్ బాయిల్డ్ స్టీమ్డ్ వెజిటేబుల్స్. ఇప్పుడు చాలా హెల్తీ వర్జన్లో ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. కమింగ్ టు అవర్ రివ్యూ ఫర్ దిస్ ఫుడ్ అంటే వీ లైక్ ఇట్. సో అట్లీస్ట్ వన్స్, ఈవెన్ మీకు నచ్చకపోయినా కానీ అట్లీస్ట్ వన్స్ ఇట్లాంటివి డిఫరెంట్ క్యూసిన్స్ ట్రై చేస్తే ద ఎక్స్పీరియన్స్ విల్ బి డిఫరెంట్. Thank you.
ఈ రెస్టారెంట్లో డిన్నర్ అయితే ఫినిష్ చేసుకుని మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాము. మూవీ వచ్చేసి సినిమార్క్ థియేటర్ ఇన్ లూయిస్విల్, డాలస్లో ఉన్న వాళ్ళకి ఇది తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సో ఇక్కడికి ముంజియా అనే ఒక హిందీ మూవీకి అయితే వచ్చాము. ఇక్కడ మూవీ థియేటర్స్ ఎలా ఉంటాయో చూసేయండి. థియేటర్ మొత్తం ఖాళీ. సో మూవీ అయిపోయిన వెంటనే కొన్ని డెజర్ట్ క్రేవింగ్స్ ఉండడం వల్ల మేము అట్లా ఐస్ క్రీమ్ తిందామని డెంటన్ డౌన్ టౌన్కి అయితే వచ్చేసాము. బట్ ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. అప్పటికి 1:30 ఎంతో అయింది. ఐస్ క్రీమ్ స్టోర్ అయితే క్లోజ్ అయిపోయి ఉంది. బ్యాడ్ లక్. సో ఇంకేం చేసేది లేక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఇది డెంటన్ డౌన్ టౌన్ మీరు చూస్తున్నది. ఇప్పటికీ డెంటన్ మీద చాలా ఇన్స్టాగ్రామ్ వీడియోస్, రీల్స్ చాలా ఆల్రెడీ చూసుంటారు. సో ఇది డెంటన్ డౌన్ టౌన్ అనమాట. స్ట్రీట్స్ ఇలా ఉంటాయి నైట్ టైమ్ డెంటన్ డౌన్ టౌన్లో. అండ్ టైం వచ్చేసి 1:26 అయింది. ఇప్పుడు వీ హెడెడ్ బ్యాక్ టు హోమ్. సో అట్లాగా ఈ వీకెండ్ అయితే ఇలా ఎంజాయ్ చేసాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.